అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలలో ప్రముఖ ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం కోసం తెలుసుకుందాం. ఈ దేవాలయం మనకి బస్టాండ్కి సమీపంలోనూ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. బయట ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే బయట చాలా రూమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీరామలింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. దీనినే క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం అని, పెద్ద గోపురం అని కూడా అంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దులలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతోనూ 125 అడుగుల ఎత్తులోనూ దర్శనమిస్తుంది. చోళరాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం స్థల పురాణం కోసం తెలుసుకుందాం. పూర్వం ఉపమాన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడ నుండి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని క్షీరపూరి అని, పాలకొలను ఉపమాన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతుంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయంట. పాలకొల్లును పూర్వం క్షీరపూరి, ఉపమాన్యుపురం, పాలకొలను అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మనం గుడిని చూసేద్దాం రండి. మనం గుడి లోపలికి రాగానే మనకైతే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది కళ్యాణ మండపం. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. లోపలికి రాగానే కుడి పక్కన మనకి ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇస్తారు. అలానే ఎడమ పక్కన మనకి వీరభద్ర స్వామి కూడా దర్శనమిస్తారు. ఆ పక్కనే మనకి చాలా షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇటువైపు కూడా మనకి లోపలికి రావడానికి వే అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి కూడా పూజలు అందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఈ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కూడా కనిపిస్తాయి. అదండి ఈ దేవాలయం యొక్క చరిత్ర. మనం ఇప్పుడైతే గర్భగుడిలోనికి వచ్చాము. గర్భగుడి లోపలికి రాగానే నందీశ్వరుడైతే మనకి దర్శనమిస్తారు. నందీశ్వరుని దగ్గర దండం పెట్టుకుని అలా శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం రండి. దేవాలయం చరిత్ర మనం ఎంత తెలుసుకున్నా పురోహితులంత జ్ఞానం అయితే మనకి ఉండదు కదండి. అందుకని మనం ఎప్పటి నుండో గుడిలో ఆ స్వామివారికి సేవలు అందిస్తున్న ఆలయ అర్చకులు అనిల్ గారిచే తెలుసుకుందాం రండి. పూర్వకాలంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసులు శివుడి కోసం తపస్సు చేసి సాగు లేకుండా వరం అడిగారట. అసలు ఈ వరాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెప్పేసారంటే శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని బలంగా అడిగి తీసుకున్నట్ట. ఈ తారకాసురుడు అనేటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే వజ్రాంకుదుడైనటువంటి రాక్షసుని యొక్క కుమారుడు తన పూర్వీకులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దగ్గర నుంచి మిగతా రాక్షసులందరినీ కూడా దేవతలు తమ యొక్క మాయచట శ్రీ మహావిష్ణువు యొక్క మాయచట అందరినీ కూడా సంహరించారని చెప్పేసి విషయాన్ని తెలుసుకుని దేవతల మీద కొందరికి కూడా ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసినటువంటి కోరికతోటి పరమేశ్వరుడికి తపస్సు చేసుకుంటే పరమేశ్వరుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి తన హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని తారకాసునికి ఇచ్చారు పరమేశ్వర స్వామి. అలా ఇచ్చినప్పుడు ఆ ఆత్మలింగం వర గర్భచర దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెట్టసాగగా తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఈ
ఈ బాధలు తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఎలా సంహరించబడతాడు అని చెప్పేసానంటే ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఈ తారకాసురుడు అంతకుముందు బ్రహ్మదేవుడి కోసం కూడా తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఒక చెయ్యి అటువైపు దేవత కాకూడదు, అటువైపు మానవుడు కాకూడదు, అటువైపు దేవత కాకూడదు, ఇటువైపు మానవుడు కాకూడదు, తనకి ఒక ముఖం ఉండకూడదు, యోని గర్భంలో జన్మించినటువంటి వ్యక్తి చేత నాకు మరణం కావాలి అని చెప్పేసి అడిగాడు. అలా యోగిని గర్భంలో జన్మించినటువంటి వ్యక్తి కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పడంతో అది ఎలా సంభవిస్తుంది, ఎవరు ఉంటారు, అలా యోని గర్భంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరో ఉండరు కదా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నట్ట, పార్వతీదేవి సతీదేవిగా ఉండేటువంటి సమయంలో ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు పార్వతీదేవి హిమవంతుడికి మేనకాదేవికి పుత్రిక కింద జన్మించింది కాబట్టి ఆయన్ని ఇద్దరిని కలిపితే వారి ద్వారాగా కుమారస్వామి వారు జన్మిస్తారని చెప్పేసానంటే అప్పుడు కుమారస్వామి వారి యొక్క జన్మం కోసం అని చెప్పేసానని మన్మథుణ్ణి ప్రేరేపించి తారకాసురుడి యొక్క బాధల నుంచి విముక్తి పొందడం కోసం అని చెప్పేసానని ఇంద్రాది అష్టదిక్పాలకులు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు అందరూ కూడా కలిసి ఆ యొక్క హిమవంత శిఖరాలకు వెళ్ళి పరమేశ్వరుడికి తగిలేటట్టుగా ఆ యొక్క కామం అనేటువంటి బాణాల్ని సంధించాట మన్మధుడు. ఇది చూసినటువంటి పరమేశ్వరుడు కోపోద్రిక్తుడయ్యి ఆ మన్మధుడి సంహారం చేశారట. అలా జరిగిన తర్వాత పార్వతీదేవి మీద వ్యామోహం కలిగి పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్ట. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఏకాంత మందిరంలోకి వెళ్ళి కొన్ని యుగాలు గడిచిపోతున్నా సరే బయటికి రావట్లేదుగా. ఇలా జరిగితే ఆ తారకాసురు పెట్టేటువంటి బాధలు భరించలేక వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంద్రుణ్ణి వాయువుని ఇద్దరినీ కూడా సూక్ష్మ రూపంలో లోపలికి పంపించారట. పంపించినప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి ఉండేటువంటి సమయంలో వీళ్ళు రాకని గుర్తించినటువంటి పార్వతీదేవి పక్కకి వెళ్ళిపోవడంతో శివుని యొక్క వీర్యం కింద పడిపోయిందిగా. దాన్ని చేతిలోకి తీసుకుని ఇంద్రుడు పక్కన ఉండేటువంటి వాయుదేవుడికి ఇచ్చారట. ఆ వాయుదేవుడు ఆ యొక్క వీర్యం యొక్క వేడిని భరించలేక పక్కన ఉండేటువంటి బయటికి వచ్చి వరుణదేవుడికి ఇచ్చారట. వరుణుడిదేవు కూడా ఆ వీర్యం అది భరించలేక ఏం చేశారంటే అగ్నిదేవుడికి ఇచ్చారట. అగ్నిదేవుడు కపోత రూపంలో ఆ యొక్క వీర్యాన్ని తీసుకుని పొదల చాటుకి తీసుకొచ్చి పెట్టారట. అలా పెట్టినప్పుడు ఆ యొక్క వీర్యం ముద్ద బాలుని రూపంలో ఉద్భవం చెందిందట. ఆ యొక్క వీర్యాన్ని ఆ బాలుణ్ణి 6 మాతలు పెంచారట. షట్టారకులు చెప్పేసి గాకేశారు. ఇటువైపు మానవుడు కాదు, అటువైపు దేవత కాదు. ఆ యొక్క వీర్యం స్వామివారి స్వరూపం. ఆ యొక్క బాలకుడికి కుమారుడు అనేటువంటి నామకరణం చేసి ఆ కుమారస్వామి వారికి దేవతలందరూ కూడా సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి తారకాసురు మీద యుద్ధానికి పంపినప్పుడు తారకాసుర హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసురు సంహారం చేశారట కుమారస్వామి వారు. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడిందిరా. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం చూసినటువంటి స్వామివారి శివలింగ స్వరూపం. దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దండకారణ్యమంతా ప్రదక్షిణ చేసేటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు అంశైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి స్వామివారిలో ఉండేటువంటి వేడిని తెల్లార్చడం కోసం అని చెప్పేసి క్షీరంతో అభిషేకం చేశారట. దానికి గల కారణంగా ఇది రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పాలు కారేటువంటి చెట్ల ప్రదేశంలో ఇది అంతా కూడా దండకారణ్యం. ఈ దండకారణ్యంలో పాలు కారేటువంటి చెట్లు అంటే జిల్లేడు చెట్లు, నందివర్ధనం చెట్లు, సపోటా చెట్లు, వీటన్నిటికీ కూడా పాలు కారుతూ ఉంటాయి. ఆ చెట్ల ప్రదేశంలో స్వామివారు కొలువు తీరి ఉన్నారు కాబట్టి దీనికి క్షీరారామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది అని చెప్పేసి అనేటువంటిది రెండవది. మూడవది ఉపమన్యుకుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు చిన్నతనంలో తన తల్లిని పేల కోసం అని చెప్పేసి అడిగితే పాల కొలంలో ఉండేటువంటి ఆ యొక్క క్షీరారామలింగేశ్వర స్వామి వారిని అడిగితే ఇస్తారు అని చెప్పేసి అనగానే ఆయన వచ్చి లింగాన్ని పట్టుకుని
నాకు పాలు కావాలి, పాలు ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఆ యొక్క లింగం నుంచి క్షీరం ఉద్భవించిందిట. తద్వారాగా తన యొక్క ఆకలి దాహం తీరిందని చెప్పేసరని అది ఒక కొలను కింద ఏర్పడినటువంటి కారణం చేత ఈ ప్రాంతాన్నంతటినీ కూడా క్షీరపురి అని, ఈయన్ని క్షీరారామలింగేశ్వర స్వామిని కేకేశారు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క ఆలయంలో పార్వతీదేవి అమ్మవారి స్వరూపంలో వెలిసి ఉన్నారు. ఆ పార్వతీదేవి స్వామివారి యొక్క భార్య, క్షేత్రపాలకులు జనార్దన స్వామి, లక్ష్మీదేవి. అలాగే ఈ ఆలయంలో మరొక ప్రత్యేక దేవుడు అడిగితే బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా ఆలయం ఉండదు. కానీ ఇక్కడ మనకి బ్రహ్మదేవుడి యొక్క ఆలయము, సరస్వతీదేవి యొక్క ఆలయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే త్రిమాతలు త్రిమూర్తులు కూడా ఉండేటువంటి ఏకైక క్షేత్రం. అలాగే స్వామివారి యొక్క క్షేత్రంలో గణపతి, సుబ్రహ్మణ్యుడు, గోకర్ణేశ్వరుడు, సూర్య భగవానుడు, అలాగే చెప్పుకుంటే వివిధ రకాలైనటువంటి దేవతామూర్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆలయంలో కొలువు తీరి ఉన్నారని చెప్పేసి మనకి తెలియబడుతూ ఉన్నది. బయట కనిపించేటువంటి గాలిగోపురం 120 అడుగుల ఎత్తులో ఉండేటువంటి గాలిగోపురాన్ని 2 రోజుల కాలంలో నిర్మించబడినటువంటి గాలిగోపురంగా మనకి ప్రకాశిల్లుతూ ఉంది. భారతదేశంలో ఎత్తైనటువంటి గాలిగోపురాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎత్తైనటువంటి గాలిగోపురాల్లో ఇది కూడా ఒకటిగా విరాజిల్లుతూ ఉంది. పాలకొల్లు అని చెప్పేసి పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తొచ్చేది గాలిగోపురం. పాలకొల్లు పెద్ద గోపురం అని చెప్పేసి కేకేస్తారు. ఆ పెద్ద గోపురానికి ఉండేటువంటి విలువ ఇంత అంతా కాదు. అలాగే ఆ గాలిగోపురంలో ఉండేటువంటి శిఖరం లోపల అమ్మవారి యొక్క ముక్కు పొడుగు ఉందని చెప్పేసని ప్రళయం వచ్చేటువంటి సమయంలో ఆ సముద్రుడు ఆ అమ్మవారి యొక్క ముక్కు పొడుగుని స్వీకరించి మొత్తం అంతటినీ కూడా తనలో ఐక్యం చేసుకుంటాడని చెప్పేసి అనేటువంటిది మనకి పూర్వీకుల పెద్దల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అలాగే ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా స్వామివారికి భక్తులు ఏకవార రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, కాటకాభిషేకాలు, పాశుపతాభిషేకాలు, ఇటువంటి అభిషేకాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా స్వామివారికి నిర్వర్తించుకుంటూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అపారమైనటువంటి కృపా కటాక్షాలని పొందాలని చెప్పేసని స్వామివారి యొక్క మహిమచత ఇక్కడ చాలా మందికి ఎవరెవరు ఏ ఏ కోరికలతో స్వామివారిని దర్శనం చేసుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సత్వకాలంలో నెరవేరుతాయని చెప్పేసి అనేటువంటిది ఒక నియమం, నమ్మకం అందరికీ కూడాను. అలాగే స్వామివారి యొక్క వర్చస్సంతా కూడా ఎవరో కొట్టినట్టుగా గుంటలు గుంటలుగా ఉంటుంది. దానికి గల కారణం తారకాసుడికి కుమారస్వామి వారికి జరిగినటువంటి యుద్ధంలో తగిలిన దెబ్బలు అలా గుర్తుల కింద పడ్డాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారిని చూస్తే మొట్టమొదటి ఎవరైతే స్వామివారిని చూస్తారో వాళ్ళకి వివిధ రకాలైనటువంటి ఆకృతుల్లో స్వామివారు కనిపించారని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకరికి లక్ష్మీ గణపతి స్వరూపంలోను, ఒకరికి పార్వతీ పరమేశ్వరుల స్వరూపంలోను, ఒకరికి నరసింహస్వామి స్వరూపంలోను, అలాగే సుబ్రహ్మణ్య స్వరూపంలోను స్వామివారు కనిపించారని చెప్పేసి చాలా మంది స్వామివారిని చెప్తూ ఉంటారు. అదంతా కూడా స్వామివారి యొక్క మహత్యము, స్వామివారి యొక్క వైభవమేడం. ఇది స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృప. ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో, భక్తి శ్రద్ధలతో ఆయన కొలుస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టము కాకుండా చూస్తారని చెప్పేసినటువంటిది భక్తులందరి యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది స్వామివారి చరిత్ర. మీరే విన్నారు కదా, పురోహితులు చెప్పిన దానికి మనం తెలుసుకున్న దానికి ఎంత వ్యత్యాసం ఉందో. అదండి క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టతమైన చరిత్ర. ఇంకా మనం ఇప్పుడు గుడి చుట్టూరు ఉండే దేవుణ్ణి అయితే దర్శిద్దాం రండి. సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం దైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామౌ దధానం బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే హరం సత్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమేశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్రిహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి మనం ఇప్పుడు గుడి యొక్క వెనుక భాగం చూద్దాం రండి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో? అవునండి, ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా సరే కాసేపు అలా వచ్చి కూర్చుంటే చాలు, మనసంతా ఏదో తెలియని హాయి ప్రశాంతత ఉంటుంది. గర్భగుడికి ఒక పక్క విఘ్నేశ్వరుడు, అలానే అటుపక్కన కుమారస్వామి కూడా ఉంటారు. విఘ్నేశ్వరుని పక్కనే మనకి గోకర్ణేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. ఇంకా ఇదొచ్చేసి ఒక కళ్యాణ మండపం. పార్వతీ అమ్మవారికి పూజలు ఇక్కడే జరుగుతాయి. అలానే మనకి గర్భగుడికి మరో పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అటుపక్కన జనార్దన స్వామి కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మనం గోశాలకైతే వెళ్దాం రండి. గోశాలలో మనకి శివుడు కూడా ఉంటారు. అక్కడ చాలామంది నిత్యం దీపారాధన అలానే అభిషేకం కూడా చేసుకుంటారు.
प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं दैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभू శ్రీరామకృష్ణ స్వామి టెంపుల్లో గోపురం అయితే నాతో పాటు देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ काल మనమైతే ఇప్పుడు ఫస్ట్ భాగం నుంచి గోపురం లాస్ట్ భాగంలో అయితే వచ్చేసాము. నార్మల్గా మనం బయట నుంచి కింద నుంచి చూసినప్పుడు గోపురం ఏ షేప్లో అయితే కనిపిస్తుందో అలానే మనం లోపల కూడా ఆ షేప్ అనేది ఇలా వెడల్పు తగ్గుతూ పైకి ఇలా వస్తుంది కదా. నిజంగా నేను నడుస్తూ ఇది లోపల చూస్తుంటేనే నాకు ఇంత అద్భుతంగా అనిపిస్తుంది. ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పచ్చు. నిజంగా స్టార్టింగ్ కింది భాగం మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఇది ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం శిఖరం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇందులోంచి మనం ఓన్లీ ఈచ్ 1 పర్సన్ అయితేనే వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో నేను వెళ్ళి పైన వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తా, వచ్చేసేయండి. देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.